బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత అబ్రహం నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అలంపూర్ నుంచి తన అనుచరులతో కలిసి అబ్రహం హైదరాబాద్ బయలుదేరారు. గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో అబ్రహం ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అలంపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహం కు సీఎం కేసీఆర్ తొలి జాబితాలో మరోసారి టికెట్ కేటాయించారు. అయితే బీఫామ్ ఇచ్చే సమయానికి అబ్రహం ను తొలగిస్తూ విజయునికి పార్టీ బీఫామ్ ను అందజేశారు. అబ్రహంకు టికెట్ కేటాయించడంపై ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గం అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. దీనికి తోడు అబ్రహంను మార్చాలని కొందరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు అధిష్టానంపై ఒత్తిడి తేవడంతో అబ్రహం స్థానంలో విజయుడికి పార్టీ అధిష్టానం బీఫామ్ అందజేసింది. తొలుత టికెట్ కేటాయించి మళ్లీ తప్పించడంతో అబ్రహం తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆయన కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతల నుంచి ఆహ్వానాలు అందాయి. దీనికి తోడు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ రెడ్డి నుంచి హామీ వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన అనుచరులు చేరనున్నారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ ప్రదీప్, చెప్పండి, కాంగ్రెస్ లో చేరికలు ఇంకా ఎలా జరుగుతున్నాయి, ఏం ఆశించి వాళ్ళు వస్తున్నారు? ప్రియా, ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వలసలు భారీ స్థాయిలో వస్తున్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ రసవత్తరంగా పోటీ అయితే సాగుతుంది. ప్రచారం సందర్భంలో ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో మునిగిపోయారు. దీనికి తోడు కాంగ్రెస్ నుంచి కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మరియు బీఆర్ఎస్ నుంచి రాష్ట్ర నాయకత్వం కూడా నాయకులకు అండగా ప్రచారాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో నెలకొంది. దీనికి సంబంధించి అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం కు బీఆర్ఎస్ పార్టీ చెక్ పెట్టి మొండి చేయి చూపడంతో అబ్రహం కొంతకాలంగా స్తబ్దుగా ఉన్నారు. అయితే ఏదైతే చల్లా వెంకట్రామరెడ్డి అనుచరుడైన విజయ్కి టికెట్ కేటాయించడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం కొంత నిరాశకు లోనయ్యారు. దీనికి తోడు గతంలో ప్రెస్ మీట్ లో కూడా తాను బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించకపోవడంపై కొంతకాలం అనుయులకు కూడా చెప్పారు, స్తబ్దుగా ఉంటానని, ఎవరి కార్యక్రమాలు చేసుకోవాలంటూ కూడా ప్రెస్ మీట్ చెప్పిన నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి అబ్రహం గత కొంతకాలంగా అనుచరులు తన అనుయులతో సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ కూడా సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా ఆఫర్ ఇవ్వడంతో నేడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అయితే దాదాపు అలంపూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కొంత బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లాతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందన్నట్టు కాంగ్రెస్ వార్తలకు చెప్తున్నప్పటికీ అలంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఏదైతే అండ దొరికినట్టు అయిందని కూడా మనం చెప్పవచ్చు. ప్రియ, దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే అబ్రహం సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం సంపత్ కుమార్ తో మరియు రాష్ట్ర నాయకత్వంతో కూడా సమావేశాలు నిర్వహించి కొంత సంతృప్తి చెందిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా సముచిత స్థానం కల్పిస్తాము, తన అనుచరులకు కూడా సముచిత స్థానం కల్పిస్తామంటూ కూడా చెప్పడంతో అబ్రహం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖం వ్యక్తం చేసి ఈ రోజు గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రియ, ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా అబ్రహం ని ఎందుకని అభ్యర్థిత్వం నుంచి తొలగించడం జరిగింది, అంటే దానికోసం అంటే ఏదైనా ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నాయా? అయితే అలంపూర్ నియోజకవర్గంలో గతంలో కూడా చల్లా ఏదైతే ఆధిపత్యం కొనసాగుతుందనే చెప్పొచ్చు. గతంలో కూడా అబ్రహం కు కాంగ్రెస్ లో ఉండగా టికెట్ కూడా ఇప్పించింది చల్లా వెంకట్రామరెడ్డి కావడంతో చెల్లాకు అబ్రహంకు మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు రావడంతో చెల్లా కొంత అబ్రహం పై కొంత ఆగ్రహంగా ఉండడంతో కూడా ఈ మార్పు జరిగిందని కూడా చెప్పొచ్చు. అయితే అబ్రహంకు మళ్ళీ టికెట్ కేటాయించడంతో సిట్టింగ్లకే కేటాయించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ అబ్రహంకు టికెట్ కేటాయించడంతో చల్లా వర్గీయులు కొంత అడ్డుకట్ట వేశారు. దీనికి సంబంధించి నియోజకవర్గంలో అబ్రహం కూడా కొంత వ్యతిరేకత మొదలైన నేపథ్యంలో చెల్లా వర్గీయులు మొదటి నుంచి అబ్రహం టికెట్ కేటాయించడంతో చెల్లా వర్గీయులు ఆపోజిట్ ఏదైతే అలంపూర్ నియోజకవర్గంలో అడ్డు చెప్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి చెల్లా వర్గీయులు సమావేశాలు సభలు నిర్వహించి అబ్రహంకు టికెట్ కేటాయించొద్దు కూడా చెప్పిన నేపథ్యంలో చెల్లా కూడా
సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద గట్టిగా ఈసారి అలంపూర్ లో అబ్రాంకు టికెట్ కేటాయించొద్దని చెప్పిన నేపథ్యంలోనే అబ్రాంకు టికెట్ ఈసారి మొండి చేయి. Right, Pradeep, thank you for your live updates. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ కి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత అబ్రహం నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలంపూర్ నుంచి తన అనుచరులతో కలిసి అబ్రహం హైదరాబాద్ బయలుదేరారు. గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి సమక్షంలో అబ్రహం ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలంపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్రహం కు సీఎం కేసీఆర్ తొలి జాబితాలో మరోసారి టికెట్ కేటాయించారు. అయితే బీఫామ్ ఇచ్చే సమయానికి మాత్రం అబ్రహం ను తొలగిస్తూ విజయునికి పార్టీ బీఫామ్ ను అందజేశారు. ఇక అబ్రహం కు టికెట్ కేటాయించడంపై ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి వర్గం అభ్యంతరం తెలిపినట్లు తెలిసింది. దీనికి తోడు అబ్రహం ను మార్చాలని కొందరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నేతలు అధిష్టానంపై ఒత్తిడి తేవడంతో అబ్రహం స్థానంలో విజయుడికి పార్టీ అధిష్టానం బీఫామ్ అందజేసింది. తొలుత టికెట్ కేటాయించి మళ్లీ తప్పించడంతో అబ్రహం తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఆయన కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతల నుంచి ఆహ్వానాలు అందాయి. దీనికి తోడు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ రెడ్డి నుంచి హామీ వెళ్లినట్లు తెలిసింది. దీంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. ఇవాళ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన అనుచరులు చేరారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందజేస్తారు. రాజు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఆలంపూర్ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా సాగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎన్నికలకు వారం రోజులు కూడా సమయం లేదు. ఈ సమయంలో ఆలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం కొద్దిసేపటి క్రితమే అతను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ముఖ్యంగా ఆయనకు టికెట్ ఈసారి నిరాకరించడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైనట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా అతనికి సీట్లు ప్రకటించినప్పుడు ఎప్పుడైతే టికెట్లు సీఎం కేసీఆర్ ఆగస్టు 21వ తేదీన ప్రకటించడం జరిగిందో ఒకటేసారి 115 మంది అభ్యర్థుల సీట్లు ప్రకటించడం జరిగిందో, టికెట్ ప్రకటించడం జరిగిందో అందులో అబ్రహాం పేరు కూడా ఉంది. అయితే అంటే కొన్ని రోజుల తర్వాత బీఫామ్ ఇచ్చే ముందు వరకు కూడా ఆయన పేరు అలాగే ఉంది. అయితే బీఫామ్ కూడా కొన్ని రోజుల పాటు అతనికి బీఫామ్ కూడా ఇవ్వకుండా ఇతరులకి ఇచ్చారు. అదే విధంగా తాను చాలా సార్లు తెలంగాణ భవన్ గానీ ఇటు ప్రగతి భవన్ గానీ చాలా సార్లు రావడం జరిగింది బీఫామ్ కోసం. అతనికి చివరి నిమిషంలో అతనికి బీఫామ్ కూడా ఇవ్వలేదు. అతన్ని కాదని స్థానిక ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి అనుచరుడు విజయుడికి టికెట్ ఖరారు చేయడం జరిగింది అధిష్టానం. విజయుడికే బీఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈసారి ఆ ఎన్నికల్లో ఆలంపూర్ నుంచి విజయుడే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తల యొక్క మనోభావాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళందరితోటి కొన్ని 2-3 దఫాలు మీటింగ్లు కూడా నిర్వహించుకోవడం జరిగింది. అబ్రహాం మేరకు ఆయన పార్టీ మార్పు నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వారం రోజులు కూడా ఎన్నికలు లేవు, ఇంకా 6 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి అక్కడ అలంపూర్ లో ఒక ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే ఆయన స్థానికంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. అదే విధంగా చాలా మంది జడ్పీటీసీలు, సర్పంచ్లు ఇప్పటికే పార్టీని మారడం జరిగింది. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా పార్టీ మారడంతో
అక్కడ కొన్ని అయితే పరిణామాలు కూడా చేంజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రాజు అబ్రహం పార్టీ వీడడాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తుంది? ఇది బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అవుతుంది అని మనం అనుకోవచ్చు ఈ టైంలో ఆయన పార్టీ మారటం. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా గతంలో టికెట్ ఎవరికైతే నిరాకరించడం జరిగిందో చాలా మందిని అయితే వాళ్ళను ఇక్కడనే సంతృప్తి పరచడం జరిగింది. వాళ్ళకి కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేతలను చూసి గతంలో కూడా మీడియా ప్రశ్నించినప్పుడు బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తా ఉన్నారు, పోయే వాళ్ళు పోతూనే ఉంటారు, ఎలక్షన్ల సమయం కాబట్టి ఖచ్చితంగా పోయే వాళ్ళు వెళ్తూనే ఉంటారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారన్న చందంగా కూడా గతంలో మాట్లాడారు. అయితే ఈ అబ్రహాం సంబంధించినటువంటి ఇప్పటి వరకు కూడా పార్టీ పెద్దలు ఎవరు కూడా మాట్లాడలేదు. దీనికి సంబంధించి ఈ రోజు బహుశా పబ్లిక్ మీటింగ్ లో కావచ్చు, రోడ్ షోలో కావచ్చు, ఈ రోజు కేటీఆర్ కూడా మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే మొత్తానికైతే నియోజకవర్గంలో ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు తాజాగా అబ్రహాం కూడా పార్టీని వీడడంతో అక్కడ రాజకీయం రసవత్తరంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది అనేది రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తా ఉందో, ఇప్పటికీ ప్రస్తుతం ఈ అబ్రహాం పార్టీ మార్పుతో అది నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి నష్టమనే భావన అయితే చాలా మంది వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రియా, అయితే రాజప్ప చూసుకుంటే అబ్రహాం పార్టీని వీడినట్లు తెలిసినప్పుడు ఎందుకని బీఆర్ఎస్ పార్టీ ఆయనకు నచ్చ చెప్పే ప్రయత్నం చేయలేదు? ఖచ్చితంగా, ఎందుకంటే అతనికి ముందు టికెట్ ఇచ్చి తర్వాత చివరి నిమిషంలో ఆయన కాదని ఇతరులకు టికెట్ ఇవ్వడంతో ఆయన మనస్తాపం చెందారు. ముఖ్యంగా ఒకవేళ టికెట్ ఇవ్వమని చెప్పి అదైతే ముందే చెప్పినట్టయితే నేను సర్దుకునేవాడిని, నేను ఆ పార్టీలోనే ఉండేవాడిని అని తన అభిప్రాయాన్ని కూడా తన అనుచరుల వద్ద అబ్రహాం వ్యక్తం చేసినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. తనకు చివరి నిమిషంలో టికెట్ ఇవ్వకుండా, బీఫామ్ ఇవ్వకుండా, అదేవిధంగా చివరికి వేరే అభ్యర్థిని తీసుకురావడం వల్ల తాను మనస్తాపానికి గురైనట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అందుకనే పార్టీ మార్పు నిర్ణయాన్ని ఆయన తీసుకొని పార్టీ మారాడని చెప్పి కూడా తన అనుచరులు కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనే పార్టీలో ఉండమని చెప్పి కూడా తను ఎవరు కూడా పార్టీ పెద్దలు కూడా బహుశా సంప్రదించినట్టుగా కూడా ఎక్కడ కూడా మనకైతే సమాచారం అయితే ఎక్కడా లేదు. మొత్తానికి తను పార్టీలో అసంతృప్తిగా ఉండి మాత్రమే పార్టీని వీడినట్టుగా కూడా తన అనుచరుల వద్ద గాని, అదేవిధంగా తన కార్యకర్తల వద్ద గానీ తన గోడు వెళ్ళబోసుకున్నాడు. అదేవిధంగా వాళ్ళ అభీష్టం మేరకే పార్టీ మారినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఎవరైతే వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ నియోజకవర్గంలో కావచ్చు, వాళ్ళందరూ కూడా తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఆయనే పార్టీ మారినట్టుగా కూడా మనకంతున్న సమాచారం ప్రకారం అయితే తెలుస్తా ఉంది. ప్రియా, అయితే రాజు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం ఎక్స్పెక్ట్ చేసి అబ్రహాం ని పార్టీలోకి ఆహ్వానం పలికారు? అసలు అబ్రహాంకి ఎలాంటి సముచిత స్నానం కల్పించేటువంటి అవకాశం ఉందంటారు కాంగ్రెస్ పార్టీలో? ఖచ్చితంగా ఇప్పుడైతే ఆల్రెడీ ఎందుకంటే టికెట్ కూడా అనౌన్స్ చేశారు, బీఫామ్ కూడా వేయడం జరిగింది, ఆల్రెడీ నామినేషన్స్ కూడా ప్రక్రియ అయిపోయింది, కేవలం ఎలక్షన్స్ ఒకటే ప్రక్రియ మిగిలి ఉంది. ఈ సమయంలో ఇప్పుడైతే ఏ రకమైన హామీలు ఇచ్చారో అని అతనైతే బయటకు చెప్పలేదు. ఖచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తారని చెప్పి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఆయన నివాసంలో ఈ రోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. అయితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయనకు ఒక సమున్నత స్థాయి, ఎమ్మెల్సీ లాంటి స్థాయి కానీ, లేదంటే ఇంకా దానికి సమానమైన స్థాయి కానీ ఇచ్చే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రియా, చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే అసంతృప్తి నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ గూటికి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి ముందుంటున్నారు. అంటే ఇప్పుడు నిజంగా కాంగ్రెస్ పార్టీ నుండి అందరు నేతలకి సమాన న్యాయం ఎలా చేయగలుగుతున్నారు? ప్రియా, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎన్నికల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో చాలా వరకు కూడా గతంలో సీట్లు చాలా మంది ఆశించడం జరిగింది. ఈసారి చాలా నియోజకవర్గాల్లో సిట్టింగులు మారుస్తారు. సిట్టింగులు మారుస్తే ఖచ్చితంగా రెండవ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేకి ఈక్వల్ గా ఎవరైతే నాయకులు ఉన్నారో, అదేవిధంగా టికెట్ ఆశించిన నాయకులు ఉన్నారో, నియోజకవర్గాల్లో 2-3 కూడా ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా మంది ఆశించడం జరిగింది. కొన్ని స్థానాలు మారుస్తారు, 30-35 వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తప్పించారు అని చెప్పి ఏవైతే గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చాలా మంది కూడా టికెట్ ఆశించడం జరిగింది. అయినప్పటికీ సీఎం కేసీఆర్ అనూహ్యంగా మళ్ళీ ఈసారి కూడా 3-4 మినహా దాదాపు సిట్టింగ్లకే సీట్లు ఖరారు చేయడంతో చాలా మంది కూడా అసంతృప్తి ఉన్నారు. ఆ అసంతృప్తులను చాలా వరకు కూడా బుజ్జగించడం జరిగింది. బుజ్జగింపిన తర్వాత కూడా ఎవరైతే వినలేదో వాళ్ళు మాత్రమే పార్టీ అయితే మారుతా ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళందరికీ ఎవరైతే పార్టీ మారుతా ఉన్నారో వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీలో సో ఏ విధంగా న్యాయం చేస్తారో, వీళ్ళందరికీ కూడా పదవులు ఇస్తారా అంటే సో అది మనకు ప్రస్తుతం, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ లో రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా వీళ్ళందరినీ సమన్వయపరుస్తారు, వీళ్ళందరికీ ఏ హామీలు ఇచ్చారు, సో ఎట్లాంటి హామీలు ఇచ్చారు అనేది అది పార్టీ అంతర్గత విషయం కాబట్టి సో అది పార్టీ వాళ్ళు ప్రకటించాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు బయట పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం అయితే వీళ్ళందరికీ కూడా ఎవరైతే పార్టీ మారి వస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీ లాంటిది, అదేవిధంగా ఎంపీ కానీ, రాజ్యసభ కానీ, ఇతర నామినేటెడ్ పోస్టులు కానీ, వివిధ రకాల చైర్మన్లు కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నామినేటెడ్ పోస్టులో ఖచ్చితంగా వీళ్ళందరికీ
కూడా న్యాయం చేస్తారు అన్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే ఈ అబ్రహాం కూడా ఈ రకమైన హామీ ఇచ్చినట్టుగా కూడా సో మనకు తెలుస్తా ఉంది. ఈ హామీతోటి ఆయనే పార్టీలోకి మారినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రియా రాజు, థ్యాంక్ యూ ఫర్ యువర్ లైవ్ అప్డేట్స్.